ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమరుచులు 1 2 3. నేను మీ మాధవి. ఈ రోజైతే మాత్రం పంచదార చిలకలు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇకైతే పంచదార అయితే మాత్రం 3 కేజీలు పంచదార అయితే తీసుకొని కళాయిలో వేసుకొని పంచదార మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇక వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. ఎట్లంటే మాత్రం చిక్కగా అయ్యే వరకు అయితే మరగనివ్వాలి. ఇక బాగా మరిగే లోపు అయితే మనం పంచదార చిలకల్ని చెక్కల్ని అయితే మాత్రం శుభ్రంగా కడుక్కొని లైన్లో అయితే పెట్టుకోవాలి. ఇక నెంబర్స్ అయితే చూసారా, 1 3 చెక్కలు, 2 3 4 3 అలా ఒక్కొక్క నెంబరు 3 3 చెక్కలు అయితే ఉంటాయి. 4 నెంబర్ల వరకు, అలా 4 నెంబర్ల వరకు కూడా 3 చెక్కలు కూడా ఉంటాయి కదా. 1 2 3 4 వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని, ఎందుకంటే ఒకసారి పోసాక మళ్ళీ కడగాలి, మళ్ళీ ఒకసారి పోసాక మళ్ళీ కడగాలి. ఫస్ట్ టైం నుంచి కూడా అలా కడుగుతూనే ఉండాలి. చిలకలు చూసారా, సేమ్ యాస్టీజిగా చెక్కకున్న చిలకలాగే మనకి కూడా అట్లా వచ్చేస్తాయి అన్నమాట కదా. ఎంత అమేజింగ్గా సూపర్ అయితే ఉంటాయి అనమాట అసలు చిలకలు. ఇక అట్లా కట్టేసి సమానంగా పెట్టేసి చిలక చెక్కలన్నీ కూడా పురుకోస అయితే కట్టాలి, ఎందుకంటే అది కదలకుండా. ఇక సమానంగా గుంటలు అయితే మాత్రం సమానంగా వస్తాయి. నెంబర్లు అయితే ఉన్నాయిగా, పురుకోస అయితే మాత్రం కట్టేస్తాం. ఇక పురుకోస కడితే కదలదనమాట. ఇక ఈ లోపైతే మనం పంచదార పాకం అయితే మాత్రం చిక్కగా రావాలి. ఇక పలచగా మన బూందీ లడ్డు అట్లా ఇట్లా కాకుండా పంచదార చిలకలు అంటే మాత్రం చిక్కగా అయితే రావాలి. ఇక బాగా కలుపుతూ ఉండాలి. మంట బాగా ఫుల్గా వస్తుంది, ఊకపోయి కదా, అందుకని మంట అయితే మాత్రం ఎక్కువగా వస్తుంది. అందుకని మనం కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టిద్ది. ఇక పంచదార పాకం అయితే చిక్కగా అయ్యే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఉంటే పాకం చిక్కబడతా ఉంటుంది అనమాట. ఇక ఎట్లా అంటే మాత్రం బాగా చిక్కగా అయితే మాత్రం పంచదార చిలకలు బాగా అయితే వస్తాయి. టేస్ట్ బాగానే ఉంటాయి. ఒక్క చిలక కంటే తినడానికన్నా చూడడానికి అయితే మాత్రం చిలకలు సూపర్ ఉంటాయి కదా. ఇక మేమైతే పంచదార చిలకలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక పాకం అయితే చూసారా, దగ్గర పడిపోయింది, రెడీ అయిపోతుంది, చిక్కబడిపోయింది. ఇక బాగా కలుపుకోవాలి. చిక్కబడినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడే బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, మాత్రం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉంటే అప్పుడు బాగా వస్తుంది అన్నమాట చిలకలు. ఇక కలుపుకుంటూ ఉంటే చిక్కబడిపోతుంది కదా. ఇక చిక్కబడిపోయిన పాకాన్ని కింద దింపేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి బాగా, ఎందుకంటే ఇంకొద్దిగా చిక్కబడిద్ది అనమాట. అంతా పొయ్యి మీదే కాకుండా ఇంకా కింద కూడా పెట్టుకున్నాక కొద్దిగా అటు ఇటు బాగా కలుపుకున్నాక ఇక చెక్కల మీద అయితే పోసేసుకోవాలి. మొత్తం కూడా కన్నాల్లోకి వెళ్ళినంత వెళ్ళిద్ది. మిగతాది మనం అట్ల కర్ర కురిపితో అటు ఇటు కూడా మనం లోపలికి తోస్తూ ఉండాలన్నమాట ఆ చిలక చెక్కల్లోకి. అప్పుడు మొత్తం ఈ పాకం మొత్తం కూడా చెక్కల్లోకి వెళ్ళి అతుక్కుంటాయి అన్నమాట చెక్కలు. నీళ్ళు కొట్టుకోవాలి చిలక చెక్కల మీద, కొట్టుకొని ఈ పాకం మొత్తం కూడా చెక్కల మీద అయితే వేసేసుకోవాలి. ఇక వేసేసుకుంటే చూసారా, మొత్తం కూడా సమానంగా పాముకోవాలి. చెక్కల్లోకి వెళ్ళినంత వెళ్ళిద్ది, మిగతాది మనం సమానంగా తీసుకుంటే చెక్కలు అయితే బాగుంటాయి. ఇక ఈ మిగిలిన వేస్టేజ్ అంతా ఏమీ వేస్ట్ కాదు. దీన్ని మొత్తాన్ని మళ్ళీ రెండోసారి పోతలో కూడా వేసుకోవచ్చు, లేదంటే మాత్రం మనం ముంచుడు పాకం అని అట్లా ఏ పాకం పెట్టినా కానీ అది పనిచేసిద్ది, అదేం వేస్ట్ కాదు. ఇక అందుకని దీన్ని మొత్తాన్ని కూడా పైది ఉన్నదంతా కూడా తీసేసి చెక్కల వరకే ఉంచుకోవాలి. ఈ పైది మొత్తం గీసేస్తే మాత్రం పోయిద్ది కదా. ఇక అప్పుడు మనం తీసేటప్పుడు చిలకల వరకే వస్తాయి అన్నమాట. ఈ వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. ఇక మొత్తం కూడా చూసారి ఎంత బాగా వస్తాయి చిలకలు. ఇప్పుడు చూడండి, తీస్తే సూపర్ అయితే వస్తాయి. ఇక ఇట్లా మొత్తం కూడా గీసేసి ఇక ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. 5 నిమిషాలు ఉంచుకున్నాక ఇక చెక్కల్ని నిదానంగా తీసుకుంటే 2 3 చెక్కలకి అయితే మనం బయట తీసుకుంటే చిలకలు అయితే మాత్రం రెడీ అయిపోతాయి. ఇక ఒక్కసారి చూడండి ఎట్లా వస్తాయి. అదిగో చెక్కలు తీసి అక్కడ పెట్టాం. 3 చెక్కలు తీసాం చూసారా, 3 చెక్కలకి నిదానంగా లాగాలి. ఒకేసారి అయితే మాత్రం గట్టిగా ఇరిగిపోతాయి చిలకలు. సో నిదానంగా అయితే మనం విడదీస్తే మాత్రం చిలకలు అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. ఏదో 1 2 పోయినా కానీ మిగతా అన్నీ మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. చూసారా చిలకలు ఎంత బాగా వచ్చినాయో. ఇక అట్లా ఒకటి తీసేసి మొత్తం కూడా ట్రైలో అయితే పెట్టేసుకోవాలి. ఒక చెక్కకి అయితే 5 చిలకలు అయితే వస్తున్నాయి. ఇక అట్లా మొత్తం కూడా 3 కేజీ పంచదారకి 50 చిలకలు అయితే కన్ఫామ్గా వస్తాయి. అంటే కేజీకి 25 వస్తాయి అన్నమాట. కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.